నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతున్నా. నా కర్మ నమ్మాల్సి వస్తుంది. ఏం చేయాలన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ వనకన్నా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేసినా ఎటు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది. గివప్ ఇయ్యాల్సే వస్తుంది. గివప్ కూడా ఇయ్యరాదు అని పోరాడుతున్నా. కానీ దానివల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు. సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే. భార్య, 2 పిల్లలు, వాళ్ళు స్కూల్కి పోవడం ఏవో ఎంచుకున్నా, అది లేదు. వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటుంది ఇక మనకు డబ్బులు వస్తాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఏవో ప్లానింగ్స్ ఉండే, అది లేదు. ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టిన, ఎట్లుంటుందో రియాక్షన్ చూద్దామని. అందరు అప్లోళ్ళందరూ ఫోన్ చేసి డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా అని. లే ఊరికే పెట్టిన 2 years తర్వాత కొందామని అని చెప్పిన. వేరే వాళ్ళు కూడా అనుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారు అండి, బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు. కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు. సరదా టెస్ట్ వేసావా? ఊరికే ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని వేస్తే దానికి వీడు మా పైసలు తీసుకొని డిఫెండర్ కొంటాడు అని ఫీల్ అయినట్టున్నారు. నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి? క్వశ్చన్స్ లేదు అసలు రాలేదు. కాల్ ఏం రాలేదు. కాల్ మెసేజ్ అంటే మేము టచ్ లోనే లేము. పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక్క రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు. జస్ట్ మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే. వంశీ ఉన్నాడా పోయిండా అని తెలుసుకుందామని. మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది. ఎక్స్ వైఫ్ ఇలా దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఏమో మరి తిట్టుకుని తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను. అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. చేపలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి. పని మనుషులు కూడా మనము జీతం టైంకి ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి. అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం. అది డోంట్ నో, అంటే తనని కాదు చాలా మంది ఉన్నారులేండి. నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు మీ వాళ్ళే, మీ మనుషులే. అంటే నాకు ఈ లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు, నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమా, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు. మంచిదే కదా, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవ్వటమే వాళ్ళ గెలుపు. వెయిటింగ్ అంటావు. ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే? ఈగో ఏమో లేదండి దీంట్లో అసలు 1% కూడా. ఈగో కాదు, కమిట్మెంట్ అంతే. అది మనం ప్రూవ్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఈగో లేదు. అండ్ ఏమీ లేదు. ఈగో ఉంటే వేరేనే ఉంటుంది. ఈగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఈగో కోసం అన్నా దీన్ని ఏడుకో తీసుకపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే, కానీ 1% కూడా ఈగో లేదు అసలు. అన్న గైడెన్స్తో, అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు అనే పాయింట్కి సపోర్ట్ ఉంది డెఫినెట్గా. బట్ ఇట్లా ఏదో చేసేసేయో, అందరిని మోసం చేసేసేయో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో, ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా. మారల్ సపోర్ట్ ఉంది. మూడు పక్క నుండి ఎప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని అవసరం పడితే ఇవ్వడము, లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు వంశీ లైట్ తీసుకో అని చెప్పడం, అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే. ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. మా అన్న నాకు ఒక బ్రదర్, కొండంత ధైర్యం ఉంటది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలేను నేను.